హాయ్! వెల్కమ్ టు సింతాస్ కిచెన్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదండి ఫిష్ పులుసు. ఇవైతే గులిబిందులండి. మంచిగా చాలా టేస్ట్‌గా ఉంటాయి ఈ ఫిష్‌లు. ఇప్పుడైతే దీన్ని చక్కగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక ఇందులో అయితే పసుపు, సాల్టు, కారం, చిన్న లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. చక్కగా ఇవి మొత్తం నీట్‌గా ఈ మసాలా పట్టినట్టుగా ఫస్ట్ ఈ ఫిష్‌నైతే ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం అయితే ఈ కర్రీ కోసం అయితే 2 ఆనియన్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని. అలాగే పచ్చిమిర్చి పేస్టు, టమాటా పేస్టు, పులుసుకి చింతపండు, కొత్తిమీరి, కరివేపాకు, అలాగే మెంతులు, సాల్టు, కారం, పసుపు, ఫిష్ మసాలా పొడి అండి తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి వేసుకున్నాను. కళాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం అయితే మెంతులు వేసుకుంటాను. మెంతులు పులుసులో, చేపల పులుసులో మెంతులు చాలా టేస్ట్ ఉంటాయండి. టేస్ట్ వస్తుంది పులుసు. అందుకు మెంతులు యాడ్ చేసుకున్నాను. మెంతులు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటాను. ఇవి మొత్తం ఇలా యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకుందామా. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందామా. ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. ఆనియన్ కర్రీకి ఆనియన్ చక్కగా మంచిగా ఫ్రై అయితే కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే వేయించుకుంటాను. వేగిపోయాయి. ఇవైతే వేగిపోయి గులిబిందు ఫిష్ అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మార్కెట్లో దొరికితే తీసుకురండి. కర్రీ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడైతే నేను దీంట్లో అయితే టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. 2 మినిట్స్ అయితే దీన్ని కూడా మూత పెట్టేసుకుంటాను. ఈ ఫిష్లో వచ్చి ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవండి. పిల్లలు కూడా తినొచ్చు. మంచి టేస్ట్గా ఉంటాయి ఫిష్ కూడాను. ఇప్పుడైతే ఇది టమాటా పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. టమాటా పేస్ట్ కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో టేస్ట్కి సరిపోయినంత సాల్టు, పసుపు, కారం, అలాగే ఫిష్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటాను. వేసుకొని ఇవైతే మొత్తం చక్కగా వేయించేసుకుంటాను. నేనైతే గరం మసాలా, జీలకర్ర పొడి అలాంటివి ఏంటి యాడ్ చేయలేదు. ఓన్లీ ఫిష్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకున్నాను. చక్కగా ఇవి కూడా వేయించేసుకుందామా. ఇప్పుడే చక్కగా ఇవి వేయించేసుకుందాము. ఎందుకంటే ఫిష్ వేసినాక ఇలాగ కలుపుకోవడానికి కుదరదు కదండి. ఫిష్ అయితే ఇలా కలిపితే విడిపోతాయి. అందుకు ఇప్పుడే నేను శుభ్రంగా మంచిగా వేయించేసుకుంటున్నాను. వేయించుకున్నాక ఇప్పుడైతే ఇందులో చింతపండు పులుసు అయితే పక్కన పెట్టుకున్నాం కదండి తీసి. నేనైతే చింతపండు పులుసు పక్కన తీసి పెట్టుకున్నాను ఇలా ఒక బౌల్లోకి. ఇప్పుడైతే ఈ పులుసు అయితే యాడ్ చేసుకుందామా. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందామా. ఇది కూడా ఒక 2 మినిట్స్ అయితే ఇలాగా పులుసుని అయితే ఉడికినిద్దామా. పులుసుని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించేసుకుంటాను. ఈ చింతపండు పులుసు కూడా ఇలా కొంచెంసేపు మరిగించేసుకుందామా, పచ్చివాసన పోయిన వరకు. మంచిగా ఒక 2 మినిట్స్ కర్రీ అయితే కుక్ అవుతుంది. చింతపండు పులుసు కూడా మరిగిపోయింది. ఇలా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడైతే ఫిష్ని అయితే మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందామా. వేసుకుంటున్నాను. ఈ ఫిష్ మొత్తం వేసుకుంటాను ఇందులో. వేసుకొని ఇప్పుడైతే ఇలా కొంచెం కలిపేసుకుందామా. ఇప్పుడే కలిపేసుకోవాలండి. గెరిటతోనైతే ఇప్పుడు కలుపుకోవాలి. తర్వాత అయితే కొంచెం ఒక 2 మినిట్స్ అయితే కుక్ అయిపోతాయి. అందుకు అప్పుడు కలిపిన ఫిష్ అయితే విడిపోతాయి. అందుకే ఇప్పుడు వేయగానే అయితే ఇలా కొంచెం కలిపేసుకుందామా. కలిపేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ వేగనిద్దామా. ఇలాగ ఒక 2 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టుకున్నాను. ఫిష్ అయితే వేగాయి. గరిటెతో అయితే ఇంకా కలపకూడదు. లేదు, దగ్గరికి అయిపోయాయి. ఇంకా గరిటె పెట్టకూడదు. ఇప్పుడైతే గరిటె పక్కన పెట్టేసి దీన్నైతే ఇలా చేతులతో కళీనైతే ఇలా పట్టుకొని ఇలా కొంచెం ఇలా అనేసుకుందామా. ఇవైతే కొంచెం వేగిపోయి ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాలు. ఇంకా చిన్న బౌల్తోనే వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఇలా అనుకుందామా. వాటర్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువైతే వాటర్ అయితే ఫిష్ అయితే విడిపోతాయి. అందుకు వాటర్ కూడా కొంచెం దగ్గరికి వేసుకున్నాను. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. టేస్టీ గులిబిందులు ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా అలాగే యాడ్ చేసుకున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
న్యూ మెంబర్స్ అయితే న్యూ వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.